ఆ దేవిని కాళరాత్రి రూపంలో పూజిస్తారు. కాళరాత్రి దేవి కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె సృష్టికి, వినాశనానికి రెండింటికి ప్రతిబింబించే ప్రకృతి శక్తి. దుష్ట శక్తులను నాశనం చేస్తున్నది కాబట్టి ఈ తల్లి కాళరాత్రి అని కూడా పిలుస్తారు. కాళనిది పురాణాల ప్రకారం శంభుడు, నిశుంభ రక్త బీజులను సంహరించేందుకు దుర్గామాత కాళరాత్రి అవతారాన్ని ధరించింది. కొన్ని యుగాల క్రితం విశ్వంలో చెడు శక్తులు విజృంభించి మంచితనంపై చీకటి కప్పివేసినట్లు ఒక దశలో ప్రారంభమైంది. ములలు శుంభ, నిశుంభల దౌర్జన్యాన్ని భరించలేక త్రిమూర్తుల వద్దకు వచ్చారు. తమ కష్టాలను తెలియచేసి పరిష్కారం చూపాలని కోరారు. ఆ సమయంలోనే దుర్గామాత తన అన్ని రూపాలలో తన శక్తి యుక్తులను మిళితం చేసి దైవిక శక్తిగా ఉద్భవించింది. ఆ కలయిక నుండి కాళరాత్రి అమ్మవారు ఉద్భవించింది.